మనం చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నాయన సజీవులుగా మీరైతే మమ్మల్ని కాపాడి ఉన్నారు అయ్యా. మీ ఆశీస్సులు, మీ కాపుదల, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన గొప్ప మాటలయ్యా, ఒకవేళ ఈ మాటల్లో కూడా మాకు అర్థం కాకపోతే ఏదైనా పొరపాటుగా మేము మాట్లాడేస్తామేమో కానీ అయ్యా, నీ మాట, నీ శాసనము ఏది కూడా నాయన చున్నా అయినా తప్పిపోదని మీరే మాట్లాడాడయ్యా. మీరే మాట్లాడారు. ఆకాశమును భూమి గతించిపోనా నా మాటలు ఎన్నడూ తప్పు కాదు, ఎన్నడూ గతింపవు అని మీరు మాట్లాడబోతున్న మాటలు మా ప్రభువా, మా దేవా, ఇదిగో కొన్ని మాటలు బిడ్డలకి చూపించాలని వారి కళ్ళకు ముందుకు తీసుకుని వచ్చి వారిని ఆలోచింపజేసి జ్ఞానాన్ని మీరు నాకు అందిస్తారని ప్రార్థిస్తూ మా ప్రార్థన నాయన బిడ్డల హృదయానికి తెలియజేసి ఆత్మ సంబంధించిన మాటలు అయ్యా మిమ్మల్ని నాయన ఘనపరిచాలని, మిమ్మల్ని స్తుతించాలని, ఏదో గలిబిలి చేసి మాటలు చెప్పాలని కాదు నాయన, మిమ్మల్ని మహిమపరచాలని, మీరు ఇచ్చిన మాటలు బిడ్డల హృదయంలోనికి తీసుకొని వెళ్ళాలని, మీ ఆత్మచేత వాళ్ళ హృదయంలోనికి మాటలు ముద్రింపజేయగలిగిన సమృద్ధుడు అని మొదటి మాటలు బిడ్డలు దాచుకునే మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం. మేము ఎవరైనా శ్రమిస్తే పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని శ్రమిస్తాడని మాకు లేఖనాల ద్వారాగా చలవిచ్చినావు దేవా. వింటున్న బిడ్డలు జాగ్రత్తగా ఆలోచింపజేసి మహాజ్ఞానాన్ని దయచేసి మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం పిల్లలు. ఈ మాటలు ఆలోచన చేసి దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. వదిలేయడానికి అసలు వద్దు. వదిలేయడానికి మనము మాటలు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాము అంటే ఈరోజు మనము చాలా ధన్యులమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అని మన వాక్య భాగం ఏంటంటే పిల్లలు, తల్లిదండ్రులుగా ఉంటున్నవారు ఇద్దరు గురించి మీకు పరిచయం చేస్తానని మొదటిగా మీకు చదివించి ఉన్నాను. గనుక పిల్లరా, ఈరోజు తల్లిదండ్రులు అయిన వారు పిల్లలు పెంచవలసిన అవసరత ఎలా ఉంది అని అంటే బైబిల్ చెప్తున్నది. మొదట తల్లిదండ్రులైన వారు శాసనాలు అనుసరించి నడాలట. ఏంటంట? శాసనాలు అంటే దేవుని మాటలు అనుసరించి నడవాలట. అనుసరించి నడిస్తేనే తర్వాత వారి గర్భవాసంలో వచ్చిన బిడ్డలు అలా నడుస్తారు అని బైబిల్ చదివిస్తూ ఉంది. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారంటే ఉంటే మంచిది, ఉంటే ధన్యులు. లేకపోతే మన చేతుల ద్వారా మన పిల్లల జీవితాలు మనమే పాడు చేసినట్టుగా బైబిల్ చెప్తున్న మాట చూమి, నేను చెప్తున్న మాట అదే కాదు, దేవుడే మనతో చెప్తున్నాడు. అలా ఎంతమంది ఉన్నాం? ఎంతమంది మన పిల్లలకి అలా చెప్పగలుగుతున్నాం? అలా దేవుని యొక్క మాటల ప్రకారంగా పెంచగలుగుతున్నామా లేదా? ఇదిగో పెంచిన వారు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నారు. పెంచకపోతే ఏమి జరిగింది, పంచితే ఏమి జరిగింది, అది బైబిల్ మనకు చెప్తున్న మాట. పంచితే ఏమి జరిగింది, పెంచకపోతే ఏం జరిగింది, ఇంటే ఏం జరిగింది, వినకపోతే ఏం జరిగింది అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది పిల్లరా. ఈరోజు క్రైస్తవులుగా పేరు చెప్పుకోవడం కాదు కానీ క్రైస్తవులుగా పేరు చెప్పుకున్న ఆ యొక్క జీవితం మనలో కనబడుతూ ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం పిల్లరా. భక్తుల జీవితాల్లోకి మనం వెళ్ళి వస్తే మంచి జీవితాలు కలిగిన వారు, తన బిడ్డలకు శాసనాలు నేర్పించిన వారు బైబిల్లో ఉన్నారు. ఆ శాసనాల ప్రకారంగా నేర్చుకున్న వారు ఏమయ్యారో తెలుసా? ఒకవేళ శాసనాలు అనుసరిస్తూ నడుస్తున్నట్టుగా ఉన్నవారు కూడా ఏమయ్యారు? ఎవరు దాన్ని మనం తీలేమండి. శాస్త్రాలు తూచే తప్పకుండా పాటించి బ్రతికిన వారు ఏమయ్యారో బైబిల్ చెబుతుంది. శాసనాలు అనుసరించి నడుస్తున్నట్టుగా బ్రతుకుతున్న వారు కూడా ఏమయ్యారో బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది పిల్లలు. వారు నడవలా, శాసనాలను అనుసరించి నడుస్తున్న ప్రజలకు కనబడతారు తప్ప వాళ్ళు నడవలా. దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నారు కానీ వినలా. కానీ ఇక్కడ ఖండిస్తూ ఉన్నాడు. ఆ శాసనాలు పాటిస్తున్నారు, ఆ శాసనాల ప్రకారం బ్రతుకుతున్నారు. ముందు తండ్రి బ్రతికాడు కాబట్టి, తండ్రి బ్రతికారు కాబట్టి ఆ శాసనాలు అంటే దేవుని మాటలు ఎన్నడూ విడిచిపెట్టకుండా అదే మార్గములో నడిచిన వారి జీవితం ఏమైంది ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
జాగ్రత్తగా వినాలి బిడ్డలారా, జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమవుతాయి. గనుక ఏమి జరిగిందో మనం ఆలోచించవలసిన అవసరత ఉందని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఈరోజు శాసనాలనగా దేవుని వాక్యము, దేవుని మాట వినాలి. వాడికి ఎప్పుడు నూరిపోయాలి, నూరిపోతూ ఉండాలి. అందుకే ముందుగా ఏం చెప్పాడు ముందుగా ఏం చెప్పాడు ముందుగా ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసు? ఇంటికి వెళ్తారు చదువుకుంటే ఎంత బాగున్న మాటలు, ఎంత మంచి మాటలు, ఏం సరదాగా చెప్పాడు ఆ మాటలన్నీ కూడా. ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, నీవును నీ కుమారుడు. జాగ్రత్తగా నీవును అంటే, నీవు అంటే నువ్వు అక్కడ మనిషి ఉన్నాడు. నీవును నీ కుమారు అంటే తండ్రి. అమ్మ అర్థమవుతుందా? నీవును నీ కుమారుడును, నీవును నీ కుమార్తెని, నీవును నీ కుమారుడు, నీవు నీ కుమార్తె అంటే ఏ సరదా రాశాడైనా? మీరు చదివేసి ఉల్లేమని చెప్పాడా? వినేసి పక్కన పడిచేయని చెప్పాడా? దేనికి చెప్పాడు? దేనికి చెప్పవలసిన అవసరం ఉంది అని ఏ రోజైనా మనం ఆలోచించేసామా? పోని తల్లిదండ్రులకు ఆలోచన ఉందంటే అది లేదు. పోని తల్లిదండ్రులు ఆలోచిస్తారంటే లేదు. పోని పిల్లలు ఆలోచిస్తారంటే లేదు. పోని పిల్లల జ్ఞానవంతులుగా అవి ఆ మాటలు చెబుతామంటే అది లేదు. ఏంటి? గుడ్డువాడికి దాపు చూపితే ఇద్దరు గుంటలో పడతారని యేసు అన్నాడు. అదే విధంగా ప్రతి చోట తయారయ్యారు తప్ప నేర్చుకొని తల్లిదండ్రులకు చెబుతాము లేదు, నేర్చుకొని పిల్లలు బలపరిద్దామని ఎవరికి లేదు. వెళ్ళడము కొంచెంసేపు ఆహా అంటే ఓహో అంటే వెళ్ళడం వచ్చేయడమే, ఎవడ పని ఆడితే మళ్ళా. ఇది భక్తి జీవితం కాదు పిల్లలు, ఇది భక్తి జీవితం కావదు. ఏం చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు, ఆ మాటల ప్రకారం మనం బతుకుతున్నామా లేదా, ఆ శాసనాల ప్రకారం జీవిస్తున్నామా లేదా, ఈ మాటకున్న సారం ఏంటి, ఈ మాటలో భావాలు ఏమిటి అని మనం అర్థం చేసుకున్నాం. ఆ మాట ప్రకారం బ్రతికితేనే ఇతరులకు మాదిరిగా ఉంటాము, తల్లిదండ్రుల మాదిరిగా ఉంటాము, సంఘానికి మాదిరిగా ఉంటాం. అలా లేదే, లేకపోతే ఎలా 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 సంపాదించుకోవాలి? ఇది 66 పుస్తకాల్లో కొన్ని మాటలు, ఎన్నో మాటలు చెప్తున్నాడు పిల్లలు. ఇప్పుడు ఆ మాట ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? పిల్లలు కానీ తల్లిదండ్రులు అయిన వారు కానీ, చదువుకున్న వారు లేరా, తల్లిదండ్రులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఎందుకు ఆలోచన చేయరు? ఎందుకు ఆలోచన చేయరు అంటే చేయవలసిన అవసరత కూడా మనకెందుకు, ఆ బాధ్యత మనకెందుకు, అవన్నీ మనకెందుకు? ఎవడో వాడు చెబుతాడు. ఆదివారం ఒకటి వినిపించి ఉన్నాడు కదా, కానీ ఆయన చెప్పేసి ఆత్మ యూత్ అని చెప్పేసి ఆ ప్రజల దగ్గర చంగాదు ఆయన దగ్గర కనపడితే పోతుంది కదని చెప్పి అనేకులు అలాంటి వారు, అలాంటి ఆలోచన కలిగిన వారు ఎందరో ఉన్నారు పిల్లలు, ఎందరో ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని విని వాటి ప్రకారం బ్రతికిన వారు చాలా తక్కువ, చావుడు కనపడే వాళ్ళు ఎక్కువ. ఎవడ పని ఆడిదే, ఈయన వాక్యం చెప్పుకొని పోతాడు, ఇన్నోడెవడో పోనోడెవడో అర్థం. ఒకవేళ ఇదేం చెప్తే రారని ఇదొక బాధ. వత్త ఎంత రాపోతే ఎంత పిల్లల, వత్త ఎంత రాకపోతే ఎంత చెప్పండి. వత్తే ఆయన కొరకు బ్రతికితే ఆయన కొరకు ఆయన రాజ్యంలో ఉంటావు, రాపోతే నీకు నష్టం కానీ ఆయన కాదు, మనకే నష్టం. ఒకవేళ ఈరోజు దేవుడు అవకాశం వచ్చాక మన అందరూ వచ్చి ప్రార్థన చేసుకున్న మంచిది. ఇవ్వకపోతే పరిస్థితులు ఏంటి? పిల్లలు. కనుక అందుకే అక్కడ ఉన్న మాట ఏంటి? నీవును నీ కుమారులను, నీ కుమారుడు ఏమన్నాడు? నీవును నీ కుమారుడు. అక్కడ ఏం రాయబడి ఏం రాశాడండి అసలు దేవుడు? ఆ మాటలకు ఉన్న భావాలు ఏంటంటే, ఇంకా 6:6లో ఏం చెప్తున్నాడు? 6:6లో నువ్వు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవలు వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోతావని చెప్పి ఇదిగో కంకణగా కట్టుకోమని చెప్పాడే, బాస్కలుగా కట్టుకోమని చెప్పాడే. వాక్యం మర్చిపోతావని, నువ్వు మర్చిపోతావని ముందే ఎరిగిన దేవుడు కాబట్టి, వదిలేసేవాడు కాబట్టి, గడప దాటిగానే లోపల ఉన్నప్పుడు ఆయన కొరకు పొడి చేస్తాం, బ్రతికేస్తాం అన్నాడు. గడప దాటిగా తుస్సుని పోతాడు, పంచర్లో గాలిపోయినట్టుగా, ఒక టైర్లో గాలిపోయినట్టుగా అయిపోతాం బయటికి వెళ్ళగానే మందిరంలో ఉన్నప్పుడే. అందుకే ఒక ప్రవక్త అంటాడు, ఒక ఆయన అంటాడు మందిరంలో పామురాలంట, బయటికి వెళ్తే కాకులంట. ఏంటి? మందిరంలో పామురాల వల్లే నిజకపటము లేకుండా ఉన్నట్టుగా ఉంటామంట, లోపల కావు అంటే ఆ కాకుల టైపు ఉంటామంట. అలా ఉండకూడదు పిల్ల, అది బ్రతుకు కాదు. నువ్వు ఇక్కడున్నా అక్కడున్నా 100 మందిలో ఉన్నా 1000 మందిలో ఉన్నా క్రైస్తుడే. ప్రభువుని నమ్ముకున్నామండి మేము, ప్రభువులో మేమందరూ కూడా రక్షించబడి ఉన్నాం. మీరు నమ్ముకోండి, ప్రభు రాజ్యానికి వస్తారు. ప్రభు నమ్ముకుని రాజ్యానికి వచ్చేస్తారా? వస్తారు. యేసుక్రీస్తు ఒక్కడే మార్గము, ఆయన నమ్మకపోతే పోతాడు. అదంతే బైబిల్ చెప్తున్నమాట. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ
సృష్టికర్త ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవము. ఆయన తెలుసుకోకుండా ఎవడు కాలాన్ని విడిచి వెళ్ళిపోతే నిత్య నరకానికి ఆవురైపోతాడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. పిల్లారా, బైబిలే సాక్ష్యం ఇస్తుంది. ఇదిగో పిల్లారా, ఇదిగో యేసుక్రీస్తు నడవడి ముందుగా ఆయన నడిచాడు కాబట్టి ఆయన మార్గములో నడిచిన కుమారుడు గురించి దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం. ఆయనతో నడుస్తున్న కుమారుడు నిజమే. తండ్రి నడబడి, తండ్రి తల్లి తండ్రి నడబడి చూచాడు, నడిచాడు. శాసనాల ప్రకారంగా తండ్రి అనుసరించిన శాసనాలు చూస్తూ అదే మార్గములో నడిచిన వాడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత గొప్పవాడో ఆయన మీకు తెలుసు. ఎంత గొప్పవాడయ్యాడు మీకు తెలుసు. ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుసు. ఎందుకు ఇంత గొప్పవాడు అవ్వాడు బైబిల్ అడుగుదాం. అంటే దేవుణ్ణి అడిగితే ఆయన చెప్తాడు. చూద్దాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. త్వరగా. గిబ్యోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండును. ఏ స్థలమంట? గిబ్యోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండును గనుక బలులను అర్పించుటకు రాజు అక్కడికి పోయెను. దేవునికి స్తోత్రం. ఎవరి రాజు? ఎవరి రాజు? సొలొమోను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బలులు అర్పించడానికి. పిల్లలు, గిబ్యోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలం అండి పిల్లరా. ఆ స్థలములోనికి వెళ్ళి బలులు అర్పించడానికి అవకాశం ఉందని చెప్పి ఆ బలులు అర్పించడానికి రాజు అక్కడికి పోయినప్పుడు బలిపీఠం మీద 1000 దాన బలులు అర్పించాడు. దేవునికి స్తోత్రం. 1000 దాన బలు దేనికి అర్పించాడు చెప్పాలా? చాలేం. 1000 దాన బలులు అర్పించాడట దేవుడికి. ఏంటి? దేవుడికి అర్పించిన దాన బలు. ఎందుకు అర్పించవలసిన అవసరత ఉంది? ఎవరు జాడలో, ఎవరు నడబడులో నడుస్తున్న ఆయన చెప్పాలా? ఎవరు మార్గములో నడుస్తున్న ఆయన? దేవుని మార్గములో నడుస్తున్న ఆయన మంచిదే కాదనట్లేదు. ఆయన మార్గం అంటే దేవుని మార్గములో ఈయనకంట ముందుకు ఆయన నడిచాడు. ఆయనే తన తండ్రి అయిన దావీదు అదే మార్గములో నడిచి వస్తున్న మహారాజు అయిన సొలొమోను. ఏమి దావీదుకి పిల్లలు లేరక? ఈ సొలొమోను ఒక్కడే ఉన్నాడు. దావీదుకి ఎందరో పిల్లలు ఉన్నారు కదండి. దావీదుకి ఎందరో పిల్లలు ఉన్నారు కదా. దావీదుకి ఎందరో పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సొలొమోను ప్రత్యేకంగా పిలిచాడు? ఆయన పుట్టిన మొదలుకొని రాజు అయిన కాలం నుంచి, రాజు పరిపాలన అయిన కాలమంతా కూడా ప్రత్యేకింపబడిన ఆయనగా తీర్చబడ్డాడు. ప్రత్యేకించబడిన ఆయనగా ఈయన తీర్చబడ్డాడు. ఆయనే సొలొమోను. దేవునికి స్తోత్రం. చూద్దామా? గిబ్యోనులో యెహోవా రాత్రి వేళ సపనమందు సొలొమోనుకు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. ఎలాగ వేడంట? ఎలాగా? రాత్రి వేళ స్వప్నమందు. అంటే స్వప్నం ఎప్పుడు వస్తుంది చెప్పాల? రాత్రి ఎలా వస్తుంది స్వప్నం? చాలేం అనిల్ ఎలా వస్తుంది? అయ్యో, అది తెలీదా? మరి స్వప్నం నిద్రపోతున్నప్పుడు కదా వస్తుంది. అది తెలదా? కోరకను బట్టి నిద్రపోతావు. పక్కనోడు ఎవరిని నిద్రపోనివ్వు. వాళ్ళక్క రాత్రి నేను ఏసుని చూసేనే. ఎలా ఈ రెండింటికి తెలియదు. మళ్ళీ అక్కలకి, ప్రార్థనకి వెళుతున్న అక్కలకి స్వప్నం ఏదో కల ఏదో
స్వప్నం ఏదో కళ ఏదో తెలియదు, రెండు మిక్సింగ్ చేసి చెప్పేస్తారు, నిలబడిపోతారు. అయ్యారు మౌత్ ఇవ్వండి. రాత్రి యేసు ప్రభు నా కళ్ళకు వచ్చాడయ్యా, యేసు ప్రభు నా కళ్ళకు వచ్చాడు. ఎలాగక్క కళ్ళకు వచ్చాడండి? ఎలా కళ్ళకు రావడం అంటే రెండింటికి చెప్పకపోతే అర్థం కాదక్క, మనకు తెలియకపోతే ఏం చేయాలి? రెండు మిక్సింగ్ చెప్తా. కళ వేరు తెరిచిన వేరు, కళ వేరు తెరిచిన వేరు, కళ వేరు తెరిచిన వేరు. కళ అంటే నిద్రపోతూ పడుకో కాల్చింది కళ. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దర్శనము. రెండు వేరు వేరుగా కలిపా. సాక్ష్యాలు ఎప్పుడు వినలేదా మీరు? ఎన్నండి ఎన్నో. అక్క వాక్యం చెప్తా ఉంటే వాక్యం చెప్తే అక్క కళ వచ్చిందా, నాపోతే దర్శనం వచ్చిందా? అయ్యో కళను దర్శనంగా చెప్పేస్తుందా? అక్క అది కాదు, నువ్వు కాల్చింది కళ, దర్శనం కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు కాల్చింది దర్శనము, నిద్రపోతున్నప్పుడు నువ్వు గురుకుల్లో పడతావే గుర్రమని, అప్పుడు కాల్చింది కళ. అక్క కళ్ళు చూసావా దేవుణ్ణి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, చూసి ఉండవారు అని బైబిల్ ఉంది. మరి నువ్వు ఎలా చూసావు అని అంటే, చూసావా ఎలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు? అందరి మీద గాలి తీసాడు మామూలు, ఇలాగ మాట్లాడుతున్నాడు. బైబిల్లో అలాగ ఉందక్క, ఇది చెప్తే నమ్మవు. అక్క మంచి మాట చెప్పావు అక్క అని అన్నాం అనుకో, పాస్టర్ గారు మంచోడు. ఇది మనకు జాత కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, లేదు కలిపి చెరపకూడదు, సంఘాలు బాడీ చేసినట్టుగా అవుతుంది. పిల్ల ఉన్నది ఎడగొట్టి చెప్పాలి, ఎడగొట్టి చెప్తేనే మనకు అర్థమవుతుంది. గనుక సొలొమోను బలిని అర్పించిన తర్వాత సొలొమోని రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షమయ్యి నిద్రలో ఉన్నప్పుడు దేవుడు కలలో మాట్లాడుతున్నాడు. కలలో మాట్లాడుతూ ఇదిగో చక్కగా మాట్లాడుతున్నాడు పిల్లరా, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా చాలా మాట్లాడుతున్నాడు. ఎక్కడి వరకు మాట్లాడుతాడు తెలుసా? ఇక్కడ నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? ఎక్కడ నిద్రపోయాడే? వచ్చిన ఎంత? ఎక్కడ? 5వ వచనంలో 5లోనే నిద్రపోయాడు. 5లో నిద్రపోయిన ఆయన దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మేలుకున్నాడు? 15వ వచనంలో మేలుకున్నాడు. అర్థమవుతుందా? 5వ వచనంలో నిద్రపోయి కలకాస్తూ దేవుడు మాట్లాడుతూ వింటూ ఉన్నాడు. చాలా మంచి మాటలు పిల్లలు, చాలా మంచి మాటలు. కలలో మాట్లాడుతూ ఉన్నాడు. కలలో మాట్లాడుతున్నప్పుడు కలలోంచి ఎక్కడ బయటకు వచ్చాడంటే 15వ వచనంలో బయటకు వచ్చాడు. ఇది కళ అన్నాడు. చూద్దాం, చూద్దాం. జాగ్రత్తగా నా చుమ్మి వాక్యముని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాక్యాన్ని చూడండి, చెబుతున్నప్పుడు నా వైపు చూడాలి. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన జాగ్రత్తగా ఆలోచింపజేయవలసిన అవసరం ఉంది. ఏమంటున్నాడండి? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టము దానిని అడగమని దేవుడు అతనితో చెప్పునుగాక. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దేనిని అడిగితువో నేను దానిని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. మనం ఏది పడతాడో అడుగుతూ ఉంటాం. దేవుడేమంటున్నాడు? నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి ఏది అడగాలనుకుంటున్నావో నువ్వు అడగవాలను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడా? సొలొమోను ఇలాగ మనవి చేసి, నీ జాగ్రత్త నీ దాసుడు అనంటే ఈయనెవరు? దావీదు. అది చాలా చెప్పాలి. ఏమన్నాడు? సొలొమోను అంటున్నాడు, నీ దాసుడనైనా నీ దాసుడునైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి, జాగ్రత్తగా నాలి, నీ చూపుకి, నీ నడవడికి నువ్వు చెప్పినట్లుగా నా తండ్రి గారు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల సంపూర్ణమైన కటాక్షమును పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడు
కూర్చుండుట బట్టిటకై అతనయందు మహాకృప చూపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కలలో మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోనుతో, కలలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయ్యా, నువ్వేది అడిగితే నేను నీకు ఇస్తానయ్యా, నీ దాసుడునయ్యా, నీ దాసుడయ్యా. నా తండ్రి అయిన దావీదు ఎంత జాగ్రత్తగా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడో, ఈ రోజు ఆయన సింహాసనం కాడ నిలిచి ఉంది అని అంటే ఆ సింహాసనం మీద తన గర్భవాసులోంచి వచ్చిన ఆయన్ని కూడా కూర్చుండబట్టేవంటే అది కేవలం అది నీ కృపే. సొలొమోను ఏమో తెప్పిపోయాడా, నిలబడ్డా? తెప్పపోయి నిలబడ్డాడు, అక్కడే నిలబడ్డాడు. ఎందుకని అన్ని ఇసుములో తండ్రిని కలుపుతున్నాడు, అన్ని ఇసుములో తండ్రిని కలుపుకుంటున్నాడు. ఈరోజు మీసాలకి ఎన్న తిప్పిన వారు ఉంటారు, వాడు కాదు నేనే, వాడు కాదు నేనే అంటాం. అసలు చూడండి ఆ నడవడి, ఆ యొక్క ఏ విధంగా చెప్తున్నాడో. ఈరోజు మనకు ఎంటున్న తల్లిదండ్రులైన వారికి ఏమర్థమవుతుంది చెప్పండి? ఏమండి, ఈరోజు ఏమర్థమవుతుంది తల్లిదండ్రులైన వారికి? ఏమీ అర్థం అలా వినేసి వెళ్ళిపోవటమే. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏం చెప్తున్నాడో తెలియదు, నువ్వేమింటున్నావో తెలియదు, పోనీ ఏం ఆలోచిస్తున్నావో తెలియదు, ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, ఈ అర్థం చేసుకు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని అంచు దినాల్లో మన బ్రతుకులు ఉన్నాయి పిల్లరా. ఇంకెంతకాలమో మనకు తెలియదు. ప్రభు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. వచ్చుతున్న దినాలు ఆసనం అవుతున్నాయి, దినాలు అలా మనకు కుదించబడుతూ ఉన్నాయి పిల్లరా. కానీ ఇక్కడ అంటున్నాడు సొలొమోను ఎంత చక్కగా మనకి ఎవరు ఇస్తున్నాడో తెలుసా పిల్లరా? ఏమన్నాడండి? నీ కృప చూపించుచున్నావయ్యా. నీ కృప చూపించకపోతే దావీదైన నా తండ్రి నన్ను సింహాసనం కూర్చోబెట్టట అసంభవము అంటున్నాడు. ఈయనకంట ముందు ఒక ఆయన ఉన్నాడు. దావీదు చెప్పకుంటేనే నేనే రాజు అని చెప్పి ముందుకు వచ్చేది. ఆయన పేరేంటో తెలుసా? ఏం పేరు నాన్న చెప్పు? అదోనియా. అదోని కూడా అబ్షాలోముకు తర్వాత వచ్చినవాడు అదోనియా. అదోని కూడా రాజు కుమారుడే, సొలొమోను కుమారుడే. మరి ఇంతమంది ఉండగా ఈ సొలొమోను ఎందుకు పిలిచాడు, ఎందుకు ప్రత్యేకత ఇచ్చాడంటే మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. దేవుని యొక్క లక్షణాలు సొలొమోనులో కనబడుతూ ఉన్నాయి పిల్లరా. ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈయన గురించి మరొక ఆయన కూడా సాక్ష్యం చెప్తాడు పిల్లరా. ఈయన గురించి సొలొమోను దావీదు గర్భములోంచి రావటానికి కూడా దేవుని యొక్క మహాకృపే. ఈయన ఎవరు కుమారుడు? వీళ్ళ పేరు ఏం పేరు? మని దానిలో అనుమానాలు ఒకటి అక్కలకి. వచ్చాబా ఎవరి భార్య? చెప్పరండి. యూరియా భార్య తర్వాత యూరియా చనిపోయిన తర్వాత ఎవరి భార్య? దావీదుకి భార్య. దావీదుకి తర్వాత దావీదుకి అంటే సొలొమోనుకు ముందు పుట్టాడు. ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. అంటే ఆ శిక్ష ఎవరు పొందుకోవాలి? దావీదు పొందుకోవాలి. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు కాబట్టి, తన ఉద్దేశం నెరవేర్చిన వాడు కాబట్టి మరణమును తీసి పిల్లవాడి మీదకు పంపించాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. మరణము, దావీదు పొందవలసిన మరణము పుట్టబోయి బిడ్డ మీదకి వెళ్ళిందంటే ఆలసామాసం కాదు పిల్లలు. ఎందుకు అలాగెళ్ళిందంటే ఇదిగో మనం ఆలోచించవలసిన అవసరత ఎంతో ఉంది. తర్వాత కాలంలో మొత్తిన తర్వాత దావీదు కుమారుడు మొదటివాడు చనిపోయాడు. ఈయన పేరే సొలొమోను అని పేరు నామకార్థం చేశారు పిల్లరా. సొలొమోను పుట్టిన తర్వాత రాజు కూడా ఒక మాట ఇచ్చాడు బెత్షెబకి. ఆ తల్లికి ఒక మాట ఇచ్చాడు, నా తర్వాత రాజు నీ కుమారుడైన సొలొమోను అని చెప్పి మాట జారీ చేశాడు. అదే మాట పట్టుకుంది. అదే మాట దావీదుతో యుద్ధం చేసినట్టుగా ఓదించి మాట్లాడినట్టుగా ఆఖరి కుమారుణ్ణి అక్కడ కూర్చుండబెట్టిందాకా దావీదుని విడిచిపెట్టలేదు. ఎవరు? బత్షెబ. ఎంత గొప్ప మంచి తల్లి పిల్లరా. దావీదు చేసింది
తప్పును తప్పుగా ఖండించుకుంటూ దేవుడు వచ్చాడు పిల్లరా. కనుక ఇక్కడ సొలొమోను పలుకుతున్న మాట ఏంటంటే, అన్నిటికీ తండ్రి గాని కోచేసుకో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడైన, ఇదిగో నా తండ్రి అయిన దావీదు ఎడల కృప చూపించినట్లే నువ్వు నా ఎడల కృప చూపించేది. అందుకే ఈ రోజు నా తండ్రి సింహాసనం మళ్ళా నేను కూర్చోడానికి నీకు అరిగొండని చెప్పి ఇదిగో తన తగ్గించుకుంటూ సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. చదువునాన్న. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా దేవునికి స్తోత్రం. చూడ, తండ్రిని ఎక్కడ విడిచిపెట్టలేదు పిల్లలు. అసలు తండ్రిని విడిచిపెట్టబోనకంట అలా వస్తున్నాడంటే ఏంటి కారణం? ఇప్పుడు తండ్రిని వదలకుండా ప్రతి మాట ఏమన్నాడు? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా అంటున్నాడు. బదులుగా నా తండ్రి అయిన దావీదు అంటున్నాడు. ఎందుకు అంతగా ఇచ్చిస్తున్నాడు ఆయన దేవుడు? సొలొమోను చెప్పలా ఇంతగా హెచ్చించు, ఇక్కడ ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే సొలొమోను తండ్రిని విడిచిపెట్టకంట. అంటే తండ్రి సొలొమోను ఏ మార్గములో పెడితే ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు ఒకసారి ఆలోచన జరగండి. దావీదు సొలొమోనుకి ఏ మాటలు చెప్పాడు చూద్దాం. రాజుల గ్రంథం ఒక్కసారి ఆ మాట చూద్దాం. అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనం. జాగ్రత్తగా చూడాలి. అది పక్కదే ఒక పత్రికలో తిరిగి పక్కన ఉంటుంది, దొరికిందా? 2వ అధ్యాయం ప్రారంభవచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు జాగ్రత్తగా తన కుమారుడైన సొలొమోనుకు కుమారులు లేరని మీరు అనుకోవద్దు. అర్థమైందా? దావీదుని ఎందుకు సొలొమోను ఎందుకు పిలుస్తున్నాడు? ఏమండి ఇక పిల్లలు లేరా అంటే ఉన్నారు. అబ్షాలోమేమో తండ్రి చెప్పేదాన్ని పరిగెత్తుతున్నాడు దావీదుని. అర్థమవుతుందా? అబ్షాలోము రాజు అవ్వడానికి రాజు కాలంలో దావీదు రాజు ఉండగా కూడా రాజును పడగొడదని అబ్షాలోము తండ్రి మీద తిరగబడి తండ్రి కొండలు పొరుగెత్తిచ్చాడు అబ్షాలోము చనిపోయిన తర్వాత మళ్ళా దావీదుని మళ్ళా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా ఈయన వృద్ధాపంలోనికి వెళ్ళినప్పుడు మరొకరు వచ్చాడు. తండ్రి చెప్పకుంటే వచ్చేస్తున్నాడు వాడు. అదోనియా వాడిని ఏం చేశాడు? ఈ యొక్క సొలొమోను చంపించేశాడు పిల్లలు. సొలొమోను ఎలా చంపించాడు తెలుసా? అదోనీని సొలొమోనుకి ఏమవుతాడంటే అదోని ఏమవుతాడు? అన్నయ్యని చంపించేశాడు. చంపించు ఎంత పాపం అండి, ఎంత తప్పండి, అలా చంపించవచ్చా? అదోనియా చేసింది నేరం, అదోని చేసిన తప్పు. అందుకే ఆ అదోనియా మరణం ఎలాగొచ్చిందో తెలుసా? అదోని ఏం అడిగాడో మరణం వచ్చిందో తెలుసా? అసలు బైబిల్ చదివితే ఎంత అద్భుతమైన మాటలు, ఎంత మంచి మాటలు ఉన్నాయి. కనుక ఇక్కడ దేవుడే దావీదుకు మరణకాలము సమీపిస్తున్న సమయంలో తన కుమారునైన దగ్గరికి పిలుచుకొని అంటాడు లోకలందరూ పోవలసిన మార్గానికి నేను పోవుచున్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకో. ఏంటంట? తండ్రి చెప్పవలసిన మాట ధైర్యం తెచ్చుకో. నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని నీ దేవుడైన ఆజ్ఞలను కట్టడలను ఆచరించి వాటి ప్రకారంగా నువ్వు చేస్తే, ఎంత చక్కగా చెబుతున్నాడండి. ఈ మాటలు ఎన్నడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అని లేఖనాలు చెప్తున్నాయి. సొలొమోను ఏనాడు ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. ఏ రోజు విడిచిపెట్టలా. దావీదు దేవుని యందు ఎలా నడిచాడో
దావీదు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి నడుచున్నాడో, దేవుని శాసనాల ప్రకారంగా ఎలా పాటించగలిగాడో, అందుకే ఇశ్రాయేలు పరిపాలనలో ఆయన ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేసిన గొప్ప దావీదు రాజు అంటే ఈయనే పిల్లారా. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన గొప్ప రాజు ఈయన. ఆయనకు మరణకాలము సమీపిస్తున్నప్పుడు తన బిడ్డను పిలిచాడు. అయ్యా, ఇదిగో నేను ఒక శాసనం చెబుతున్నా, ఒక మాట చెబుతున్నాను. ఇదిగో లోకలందరూ పోచున్న మార్గము నేను పోవలసిన అవసరత ఉంది. కానీ నేను చెబుతున్న శాసనాలను, చెబుతున్న మాటల యందు నమ్మకంగా భయభక్తులుగా నువ్వు ఒకవేళ విడవకుండా ఒకవేళ బ్రతకగలిగితే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? చదువునాను. మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మములన్నిటినీ, ఆయన న్యాయములను, విధులను, శాస్త్రము గైకొనుము అన్నాడు. వదిలేమన్నాడా? గైకొనుము వదిలే, గైకొనాలి. నువ్వు వదిలొద్దయ్యా. ఇంతగా రాజుకాలంలో ఉన్నప్పుడు కూడా, నాకు మరణకాలం వచ్చినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు కూడా వెళ్ళిపోడని చెప్పి ఆధైర్యపడకుండా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఇదిగో మోషే ధర్మశాస్త్రములో మంచి శాసనాలు దేవుడు రాయించాడు గనుక ఆ శాసనాల ప్రకారం నువ్వు మంచి చెయ్యాలి కానీ చెడు చేయకూడదని దావీదు కాలములో తన కుమారుడైన సొలొమోనుకి ఇదిగో ఆయన శాసనాల గురించి చెబుతున్నాడు. అందుకే ప్రతి దానికి దావీదుని ఆయన చెబుతూ నా తండ్రి అయిన దావీదు ఎడల అని చెబుతూ ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఏ మాట చెబుతున్నాడు? 3వ అధ్యాయం ఏమన్నాడంటే, 3వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడు? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావే. దేవునికి స్తోత్రం. రాజుగా నియమించి ఉన్నావే. రాజును కాకపోయినప్పటికీ కూడా నన్ను నా తండ్రి స్థానములో, నా తండ్రి కూర్చున్న సింహాసనము దగ్గర ఇదిగో నన్ను కూర్చుండబెట్టేవే అని చెప్పి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇంకా నిద్రపోతూ ఉన్నాడు సొలొమోను. ఇంకా లెగల ఏంటంట, ఇంకా నిద్రపోయి ఉన్నాడు. నిద్రపోతూ కలలో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడును. ఎందుకండి ఇంతగా మాట్లాడుతున్నాడు ఈయన? ఆయనేమో అయ్యా నువ్వేది కోరుకుంటే, నువ్వేది అడిగితే నేను వినడానికి రెడీ అన్నాడు. ఏది అడగాలి ఈయన? మనం అనుకుందాం, ఏది అడుగుదాం? దేవుడు ఈరోజు వచ్చాడు, రాత్రి పొద్దుపోయాం. అయ్యా బిడ్డ, నువ్వు బాధల్లో కష్టాల్లో ఉన్నావు, ఆయన కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, మరి ఏదో అడుగు, నీకు ఇస్తానంటే మనం ఏమవుతాడు? ఫస్ట్లో మనం ఏది అడుగుతాం? ఏమడుగుతాం? మన అప్పులు ఉన్నా కూడా మనకేమన్నా అప్పులు తీర్చయ్యా, ధనం ఇవ్వను, ఆయన డబ్బు కావాలి, ధనం కావాలి, అన్ని తీర్చుకోవాలి. మనకు అదే కదా ఎక్కువ వచ్చింది. ప్రభు మంచిగా అన్నాడు, మంచిగా మాట్లాడాడు అని చెప్పి రాత్రి నాయన చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు ఎంత కావాలి అంత కావాలి. మొదటిగా మనం వచ్చింది కల్లోనైనా ఇళ్ళలోనైనా బాగు ఉన్నా మనకు అదే వస్తుంది. కానీ ఈయన అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉన్న అయినా ఈయన ఏమి అడుగుతున్నాడు? అసలు ఏంటి ఆయన అడగవలసింది ఏంటి? ఇక్కడ అంటాడు బాలుడును అంటాడు. బాలుడు బట్టి రాజు అవే కదయ్యా, నువ్వు బాలుడు ఏంటి? ఈయనేమంటున్నాడు? నేను బాలుడును. ఎవరికి రాజు ఈయనప్పటికి? ఎవరికి రాజు ఈయన? ముందున్న పిల్ల చెప్పాలి, ఎవరికి రాజు ఈయన? వినపట్లేదు అమ్మ, ఎవరికి రాజు ఈయన? దావీదు ఎవరికి పరిపాలన చేశాడు? ఇశ్రాయేలుకేగా. మరి ఇశ్రాయేలుకి ఈయన కూడా రాజు. ఇశ్రాయేలు ప్రజలకి పరిపాలన చెయ్యాలి అని అంటే డబ్బు ఉంటే సరిపోదు, ధనం ఉంటే సరిపోదు, ఆస్తి ఉంటే సరిపోదు, నగరం ఉంటే సరిపోదు. ఏది ఉండాలి? జ్ఞానము.
ఇల్లుంటే సరిపో, గ్రామం ఉంటే సరిపోలేదు, పట్టణం ఉంటే సరిపోలేదు. ఈగల్లా ఉన్న తరానికి, రాబోతున్న తరాలకి, ఉన్న తరాలకి చెప్పాలి. ఏదైనా వచ్చిన తర్వాత చాలు చేయాలంటే నేను బాలుడునయ్యా. మరి అలాంటి వారికి నన్ను రాజుగా నువ్వు తయారు చేసావు, రాజు స్థానంలో పెట్టావు, నిలబడంటే వారికి పరిపాలన చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ఒక తీర్పుని ఎలా చెప్పాలో నాకు తెలియాలంటే అదే అడుగుతాడు. చూద్దునా ఏమ్మా ఏంటన్నాడు? నాకేం చేద్దన్నాడు? బుద్ధి చాలదయ్యా, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. నేను నీ జనుల మధ్యన, నువ్వు కోరుకున్న జనుల మధ్యన నేను రాజుగా నేను ఉన్నాను అంటున్నాడు సొలొమోను. మరి అదే మాట చూద్దాను. నీ దాసుడునైనా నువ్వు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారు లెక్క చదవండి. లెక్క పెట్టటయు వారి విశాల దేశము తనకి చేయటయు అసాధ్యమా. ఏదన్నాడు? ఇంతమంది ప్రజలకి నేను చెప్పడానికి నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు కాబట్టి నేను ముందుగా నీకేమి చలవిచ్చుచున్నాను అంటే, అయ్యా అంతమంది ప్రజలు విస్తరించినందున్న వారికి లెక్క పెట్టారంట ప్రజలయ్యా. మరి దీనికి ఏమో నువ్వేది అడిగితే అది ఇస్తానన్నావు అని అన్నప్పుడు ఎంత గొప్ప నీ జనమునకు న్యాయమును తీర్చగలవాడు ఎవడయ్యా? ఇంత గొప్ప జనానికి న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడో? ఒక మాట చెబితే వీడు ఇది కాదంటాడు, ఒక మాట చెబితే వాడు అది కాదంటాడు, ఇది న్యాయం అంటాడు, ఇది వద్దంటాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదంటాడు, ఇది ఎలా అని ఈ కలలోనే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ కలలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలా సాల్వ్ అవుతుంది? ఎలా సాల్వ్ అవుతుందో మనం ఆలోచన చేయాలి పిల్లలు. అయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకేం చెబుతున్నాడు చూద్దాం. కాబట్టి నేను మంచి జాగ్రత్తన్నారు కదా, మంచి చెడలు. మరి ఆయన సొంతంగా అయితే ఆలోచించలేడు. ఒక పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలుని పరిపాలన చెయ్యాలంటే మాస కాదు, నువ్వు అన్నట్టుగా అన్నట్టు కాదు. ఏమండి, ఇప్పుడు చిన్న గ్రామంలోనే ఏదైనా వస్తే నలుగురు ఆడేమో ఒకటి అంటాడు, వీడు ఒకటి అంటాడు, ఒకటి అంటాడు, వీడు ఒకటి అంటాడు. ఏమండి, చిన్న గ్రామాన్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పెద్దలు. అప్పటికి పెద్దల మాటలు ఏంటరు? నువ్వు పెద్దోడు అంటాడు, పెద్ద మాట గౌరు ఉండదు, పెద్దల గౌరు ఉండదు, నాయకులు గౌరు ఉండదు, ఏది గౌరు లేకుండా మాట్లాడతామే. అదే ఆలోచన చేసి ఉద్దేశం కలిగిన వాడు సొలొమోను మహారాజు, జ్ఞానము కలిగిన వాడు గనక అయ్యా ఇలా ఉండకూడదు కాబట్టి అంటాడు. కాబట్టి నేను మంచి ఆగిపోతారు మళ్ళా అక్కలు. కాబట్టి నేను మంచి జడలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునికి స్తోత్రం. వివేకము కలిగిన హృదయం. ఎవరికి ఎలా చెప్పాలో, ఎవరిని ఎలా స్టడీ చేయాలో అది నేను చేయలేనయ్యా. వివేకము కలిగిన హృదయం ఇవ్వగలిగిన వాడు నువ్వు ఒక్కడివే. కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వగలిగితే నేను చేయగలుగుతానయ్యా అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలా వింటున్నావు? ఎలా ఆలోచిస్తూ ఉన్నావు?
ఎలా ఎలా తల్లిదండ్రులైన వారు పిల్లల కన్నా మన పిల్లల మనమే కాపాడకపోతే కాపాడేవాడు యాబోడు భూమి మీద లేడు, ఆయన తప్ప. మనుషులైతే ఆడబిడ్డలు చిదివేసి మనుషులుగా కనపడుతున్నారు కానీ ఆడకూతురు ఒక్కరిగా కనపడితే మరొక చోటకి ఆడ వెళ్ళవలసిన చోటకి తీసుకొని వెళదామని ఈ రోజు కాలం మంచిది కాదు. అలాంటి కాలంలో మనం ఉన్నాం. ఇంకా పొందాక మీకు మంచి మాట చూపించలేదు, అదే మాట మనకు కనపడదు. మళ్ళా అలాంటి కాలం కాదు. 1 కిలోమీటర్ దూరం రామంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలంట? 2 కిలోమీటర్లు వెళ్ళాలంట. మత్తయి రాయబడి ఉంది. ఒకడు ఆ మాత్రం దూరం రమ్మంటే కొంత దూరం వెళ్ళి తీసుకెళ్ళి దేబెట్టి రావాలంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు వెళ్ళు. ఒక ఆడబిడ్డని అయ్యా పనాల చోటకి దేబెట్టి అయ్యానంటే ఆ మధ్యలో ఆడకూతుని ఏం చేస్తున్నదో తెలుసండి. భయంకరమైన దినాలు, భయంకరమైన స్థితిలో మనం కనబడుతూ ఉన్నాం. కానీ మరి కుడి ఎనములో ఎరగన ప్రజలుగా ఏ మాటలు చెప్పాలో ఏ మాటలు మాట్లాడో అలా ఇశ్రాయేలు ప్రజల దగ్గర సొలొమోను జ్ఞానముతో ఆలోచన చేసిన వాడు కాబట్టి ఇదిగో ఇలాగైతే కుదరదని చెప్పి ఆయన అడిగితేనే బాగుండదని చెప్పి వివేకమగలిగిన మంచి హృదయము నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నా. ఈరోజు అలాంటి హృదయం మనం అడుగుతున్నామా? మొదటిగా ప్రభువుని అడగడం, అయ్యా నేను అప్పుల్లో ఉన్నాను, కష్టాలు ఉన్నాను, ఇదిగో ఎంత ప్రార్థన చేసినా బాధలే, ఎంత ప్రార్థన చేసినా ఆడొచ్చి ఈడొచ్చి అడుగుతున్నారు బాధలే, అప్పులు తీర్చయ్యా. మన ప్రార్థన ఎప్పుడన్నా అయ్యా ఇలా మనం ప్రార్థన చేసాం, మనం చేయము. అందుకే ఒకవేళ ప్రభువే మనకు అవకాశం ఇస్తే దీనితో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు పిల్లలు సొలొమోను. గనుక మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా ఉంటున్నాం, మనము పిల్లలుగా ఉంటున్నాం. మనం ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మందిరాలకి వెళ్ళి ఏమండి 1 గంట 2 గంటల వాక్యం వినేస్తే మనం పరిశుద్ధులుగా మారిపోతున్నామా అండి? మిగతా రోజులన్నా ఇంకా మనకు అవసరత లేదా అన్న ఏ రోజైనా మనం ఆలోచిస్తామండి? ఈ రోజు బైబిల్ తెరిస్తే మళ్ళా బైబిల్ మనము చూడమండి. మళ్ళీ ఆదివారమే మళ్ళా వచ్చినప్పుడు చూస్తాం అందులో ఏమి రాయబడి ఉందో ఏం తెలితే చూడండి, ఏం చూడగలుగుతాము. ఆలోచన పెరగండి పిల్లలు, ఆలోచన పెరిగి ప్రభు కోరిక మీరు మీ పిల్లలు బ్రతకగలిగితే ఇదిగో సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇక్కడ ఆపుతున్నాం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము నువ్వు కావాలనుకుంటే తల్లిదండ్రులు ఎలా నడుస్తున్నారు, తల్లి మార్గములో తండ్రి మార్గములో ఎలా నడుస్తున్నారు, తల్లి మాట తండ్రి మాట వినవలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఇన్నివాడు ఎవడో ఇతర ఆడకూతురు వింటలేదు, అతను మగవాడు వింటలేదు. తండ్రి మాట తల్లి మాట వినకపోతే కారు చీకటిలో వాడి దీపం ఆరిపోవని లేఖనాలు రాయబడి ఉంది. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకు కొత్త నిబంధనలు కూడా రాయించడం మహానీయుడు. తండ్రి మాట గాని తల్లి మాట గాని, తల్లి అయినా తండ్రి అయినా బాగుండరా, బాగా బ్రతకవే, బాగా జీవించవే, ఉన్నంత కాలంలో ప్రభు కొరకు మనం బ్రతికుతామని తల్లి మాట తండ్రి మాట వినకపోతే చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇదిగో అమ్మ మాట నాన్న మాట విన్నాడు కాబట్టి ఇదిగో తండ్రి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో మహారాజు అవ్వాడు. ఇంకా ఈయన ఎంత మంది మీద రాజుగా ఉన్నాడు తెలుసా మీరు? ఈ సొలొమోను రాజు ఆయన పరిపాలన ఎలాగుందో, రాజుల పరిపాలన, చెవుల పరిపాలన కానీ దావీదు పరిపాలన కానీ ఎలా నడిచింది, ఇదిగో సొలొమోను పరిపాలన ఎలా నడిచిందో ఒక్కసారి మన బైబిల్లో చూస్తే సొలొమోను కాలం అంతా కూడా ప్రశాంతంగా ఉందని రాశాడు బైబిల్లో. ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడంటే సొలొమోనుకి అదిగో దేవుడే మొదట ముందు ఉండి నడిపిస్తూ ఉన్నాడు సొలొమోను. ఈరోజు నీవు నేను తల్లిదండ్రులుగా ఉంటున్నవారు కానీ పిల్లలుగా ఉంటున్నవారు కానీ బైబిల్ ఏం చెప్తుందో అలా వినగలిగితే మనము ధన్యుని పిల్లరా. కనుక మరి ఎదుగు ఈ మాటలు రాయబడిన వాస్తవాలని ఈ మాటలు విన్నా నువ్వు తండ్రి మాట తల్లి మాట విన్నే వాళ్ళు నడిచిన మార్గంలో వారు ఏం చేస్తున్నారు, వారి మార్గంలో నడిచిన ఇదిగో ఈయన సొలొమోను. ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు నడకపోతే ఏం జరిగిందో ప్రభు చిత్తం అయితే చూద్దాం. కనుక ఇది మనకు తేలదు. గమనించండి, ఆలోచన పెరగండి. అన్నలారా తమ్ములారా, ఇది అక్కలారా తెలియరా, ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవుడు చెబుతున్న మాట తల్లిదండ్రులుగా ఉన్న మనకు ఒక బాధ్యత ఉంది. పిల్లల ఎడల దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకే మన పిల్లలు, మనకు ఒక ఆశ ఉంటుంది. మనం ఏదో చేయాలనుకుంటున్నాం కాదు, దేవుని కొరకు బ్రతకాలి మన పిల్లలు. మన బ్రతికి మన పిల్లలకు అలా బ్రతికింపునట్టుగా చేయగలిగితే ఇదిగో సొలొమోను ఎంత గొప్పవాడాడు. మన పిల్లలు కూడా అలా అవ్వాలని
అలా జీవించాలని ప్రభు కొరకు మన కట్టగలిగితే మన మార్గంలో పిల్లల ఒకవేళ నడగలిగితే, ఒకవేళ తండ్రులకి జ్ఞానం లేకపోతే పిల్లల జ్ఞానం నేర్చుకొని తల్లిదండ్రులకు చెప్పవలసిన వారిగా ఉన్నారని ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడి మీ హృదయంలో దాచుకోవాలని వివేకము కలిగిన హృదయం అడిగాడని నాకు రాయబడి ఉంది. మీరు కూడా అలా అడగాలని అట్టి కృప అట్టి దేవుని ఎన్నికలు ఈ మాటలు దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక దినం మనకిస్తే ఈ మాటలు మనం చెప్పుకుందాం. అప్పటి వరకు ఆయన చేతుల కింద మనకు భద్రత కలిగిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఒక మంచి మాటలు మాకు ఇచ్చావు నాయన. ఇంకా అనేకమైన మాటలు మిగిలి ఉన్నాయి దేవా. దావీదు ఎడల మీరు కృప ఉంచినట్లు సొలొమోను ఎడల కూడా కృపను ఉంచారు. ఈరోజు తల్లిదండ్రులైన వారు నాయన జ్ఞానము ఎరగక నాయన ఎలటము రావటమే అయిపోతుంది, కానీ వాటిలో ఉన్న సారము ఎవరూ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. తెలుసుకొని పిల్లలు అలా పెంచేవారుగా ఈరోజు అమ్మ నాన్న మందిరానికి వెళ్తున్న పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారయ్యా. ఎవరు నేర్పిస్తున్నారయ్యా? ఎవరు నేర్పిస్తారయ్యా? సంఘ కాపరి ఎలా నేర్పించగలుగుతాడు? నేర్పిస్తే నేర్చుకున్న వారు లేరు నాయన. గనుక మా ప్రార్థన దోసివేయక బిడ్డలకు నీరుకట్టి బలింపు చేసి వారి హృదయంలో సొలొమోను జ్ఞానం వారికి, ఇన్నవారు మాకు అందరి కూడా దయచేయమని, ఇన్నవారు చూసిన వారికి ఈ జ్ఞానాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.